హలో అండి. ఈరోజు మినపొడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వీడియోలో చూపించిన విధంగా చేశారంటే ఫస్ట్ టైం చేసిన చాలా బాగా టేస్టీగా వస్తాయండి. ఈ వడియాలు సాంబార్లోకి మంచి కాంబినేషన్ అండి. అలాగే ఈ వడియాలు టమాటాతో కర్రీ చేస్తారండి, చాలా బాగుంటుంది. ఇంకా వంకాయతో కలిపి ఇవి చేసుకున్నా చాలా బాగుంటాయండి. ఈ చిట్టి చిట్టి వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం. ముందుగా నేను మినపప్పు 1 కేజీ తీసుకున్నానండి. ఈ మినపగుళ్ళని నానబెట్టుకోవాలి. 1 కేజీ పప్పు అని అంటే 3 గ్లాసెస్ పడుతుందండి. వీటిని శుభ్రంగా 1, 2 సార్లు కడుక్కుంటున్నాను. ఇప్పుడు ఈ కడిగిన పప్పులో నీళ్ళు పోసి 6 నుంచి 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను పప్పు. నైట్ 9:30కి నేను నానబెట్టుకున్నానండి పప్పుని. ఇప్పుడు మార్నింగ్ 5 అవుతుందండి. నైటే పప్పు కడుక్కున్నాను కదా, సో ఇప్పుడు ఇక కడిగే అవసరం లేదు. చూడండి, పప్పు బాగా నానిపోయింది. ఈ నానిన పప్పుని గ్రైండర్లో కొద్ది కొద్దిగా వేసుకొని గారెల పిండిలాగా రుబ్బుకోవాలి. ఒకేసారి పప్పు వేసుకొని రుబ్బుకున్నామంటే పప్పు బాగా నలగదండి. బాగా నలిగేలాగా కొద్ది కొద్దిగా వేసుకొని రుబ్బుకోవాలి. వాటర్ తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకోకూడదు. నైట్ పప్పు కడిగిన నీళ్ళని నేను మొక్కలకి వేసుకుంటున్నానండి. మంచి న్యూట్రిషన్ అండ్ ప్రోటీన్ అండి. మొక్కలకి వాటర్ పారేయకుండా ఇలా మొక్కలకి వేసుకుంటే బాగా పెరుగుతాయి. చూడండి, మన పప్పు కూడా చాలా మెత్తగా బాగా నలిగిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో మనం రుబ్బుకోవాలి. ఇప్పుడు పప్పుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక 10 పచ్చిమిర్చి, 2 స్పూన్లు జీలకర్ర, ఒక 2 ఇంచీలు అల్లం, ఒక 7 నుంచి 8 వెల్లుల్లిపాయలు ఇలా మనం కచ్చాపచ్చాగా నూరేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు నూరేసి పెట్టుకున్న పేస్ట్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో మనం కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. రుబ్బేసి పెట్టుకున్న పిండిలోని ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇంట్లో పాల ప్యాకెట్లు కానీ పెరుగు ప్యాకెట్లు కానీ ఉంటాయి కదండి, వాటిల్లో ఈ పిండి మిశ్రమాన్ని నింపుకోవాలి. వీటితో మనం వడియాలు పెట్టుకుంటే ఒకే సైజులో బాగా ఈజీగా వస్తాయండి. ఇలా నింపేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే టైట్గా మనకి బయటకు రాకుండా ఉంటుంది మిశ్రమం. ఇప్పుడు ఈ ప్యాకెట్ ఎడ్జ్ని కట్ చేసుకొని చిన్న చిన్న వడియాలు పెట్టుకోవాలి. ఒక క్లాత్ని తడిపేసి ఎండలో మేడ మీద ఇలా పెట్టుకుంటున్నాము వడియాలు. చూడండి, ఒకే షేప్లో వస్తున్నాయి వడియాలు. ఇలా చిన్న చిన్న వడియాలను అన్నింటినీ కూడా పెట్టుకోవాలి. ఇలాగే మనం చేతితో కూడా పెట్టుకోవచ్చండి. ఇలా వడియాలన్నీ పెట్టేసుకొని రెడీ చేసుకున్నాము. వడియాలన్నీ కూడా మొత్తం ఆరే అవసరం లేదండి. హాఫ్ ఆరేక ఇలా తెచ్చి మొత్తం వడియాలన్నింటినీ కూడా తీసుకొని బౌల్లోకి పెట్టుకోవాలి. వీటిని 2 రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలండి. బాగా ఆరనిస్తే అప్పుడే మనకి బూజు పట్టకుండా ఉంటుంది. కొంచెం తడి తడిగా ఉన్నప్పుడే క్లాత్ నుంచి వేరు చేసేయాలి.
చూసారు కదా, వడియాలు రెడీ అయిపోయాయి. కొన్ని వడియాల్ని మనం వేయించుకొని చూద్దాం. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేసుకొని సిమ్లో పెట్టి మనం వేయించుకుందాం. త్వరగానే వేగిపోతాయండి, ఆయిల్ కూడా తక్కువే పడుతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ అయిపోయాక ప్లేట్లోకి తీసేసుకుందాం. టీలోకి ఏవైనా స్నాక్స్ లేకపోయినా కూడా ఇలా వేయించుకొని మనం తినొచ్చండి. ఇందులో ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. పప్పుచారులతో కూరలతో కలిపి ట్రై చేయండి. చూడండి ఎలా సౌండ్ వస్తుందో, వినిపిస్తుంది కదా, ఎంత క్రిస్పీగా వచ్చాయో. కర్రీస్ కూడా అంతే టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.